నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐస్లాండ్ లో దోమలు కొనసాగుతున్న అన్వేషణ. శబరిమల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ద్రౌపది ముర్ము 18 పవిత్ర మెట్లు ఎక్కి అయ్యప్పకు ప్రత్యేక ప్రార్థనలు. బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాల హెచ్చరిక, అల్పపీడనంగా మారిన వైనం, అప్రమత్తమైన అధికార యంత్రాంగం. కుప్పానికి సుర్బానాచే మాస్టర్ ప్లాన్, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల ప్రణాళిక. రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఐలు సహకరించాలి, మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి. ప్రారంభమైన కార్తీక మాసం, శివాలయాలకు పోటెత్తిన భక్తులు, శివనామ స్మరణలతో మారుమ్రోగిన ఆధ్యాత్మిక క్షేత్రాలు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో రానున్న 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రజలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు గురువారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున శనివారం వరకు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని ఆయన గట్టిగా హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. కూటమి ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ అన్నారు. అన్ని రంగాల్లో నంబర్ 1గా ఉండేలా కృషి చేస్తోందని చెప్పారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది సీఎం చంద్రబాబేనని అన్నారు. ఆయన వయసు 75 ఏళ్లైనా 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ప్రవాసాంధ్రులంతా ఆయనకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి, కానీ ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఒక జూమ్ కాల్తో ఆర్సెల్ఆర్ మిత్తల్ కంపెనీ ఏపీలో పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. ప్రాజెక్టు కోసం చంద్రబాబు కోరగానే ప్రధాని మోడీ సహకరించారు. పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. అన్ని రంగాల్లో రాష్ట్రం నంబర్ 1గా ఉండేలా కృషి చేస్తోంది. పోలవరం పనులు పూర్తి చేసి నీరందిస్తాం. రాష్ట్రానికి మేలు చేసే ఎలాంటి అవకాశాన్ని కూడా వదిలిపెట్టవద్దు. ఆస్ట్రేలియా కంపెనీల్లో పనిచేసే తెలుగువారు ఏపీ అంబానాదారులా పనిచేయాలి. మీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటే మాకు చెప్పండి. అన్ని విధాలుగా సహకారం అందిస్తాం. పెట్టుబడుల కోసం పక్క రాష్ట్రాలతో చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. నన్ను ఎన్నో మాటలు అంటున్నారు. క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్తున్నా. రాష్ట్రాలు పరస్పరం పోటీ పడితేనే భారత్ గెలుస్తుంది అని లోకేష్ చెప్పారు. ఆ ఎజెండాలో ఏపీని చేర్చాలి. అంతకుముందు ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ మెక్కేతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీ ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించాలని కోరారు. ఆస్ట్రేలియా ఇండియా స్టేట్ ఎంగేజ్మెంట్ ఎజెండాలో ఏపీని చేర్చాలన్నారు. ఆస్ట్రేలియా ఏపీ సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలన్నారు. ఎనర్జీ, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల్లో ఏపీకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తదుపరి సీఈఓల ఫోరం సెషన్లో ఏపీ భాగస్వామ్యాన్ని అనుమతించాలి. ప్రాధాన్యత రంగాలు, పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను అక్కడ ప్రదర్శిస్తాం అని తెలిపారు. లోకేష్ నేటి నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపున ఆ దేశ హై కమిషనర్ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాల్ని సందర్శించి అధునాతన బోధనా పద్ధతుల్ని అధ్యయనం చేస్తారు.
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కోసం రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఎన్ఆర్ఓలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. కుప్పం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చేందుకు సింగపూర్ దేశంకు చెందిన ప్రముఖ సంస్థ సుర్బానా జురాంగ్ ముందుకు వచ్చింది. చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గ కేంద్రం అయిన కుప్పం మున్సిపాలిటీని దేశంలోనే ఓ మోడల్ మున్సిపాలిటీగా మార్చుతామని ఇదివరకే ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కుప్పం పట్టణాన్ని ఓ సుందర పట్టణంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. కుప్పం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చేందుకు సింగపూర్ దేశంకు చెందిన ప్రముఖ సంస్థ సుర్బానా జురాంగ్ ముందుకు వచ్చింది. ఈ సంస్థ మున్సిపాలిటీ అభివృద్ధికి తగు మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇటీవలే సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధుల బృందం కుప్పంలో ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్తో కలిసి పట్టణాన్ని పరిశీలించింది. సుర్బానా సంస్థ నగరాలు, పట్టణాల్లో ప్రజలకు అనుగుణంగా వారు నివసించే ప్రాంతాలను పర్యావరణ సంహితంగా కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ సంస్థ సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, హాంకాంగ్, యూకే, యూఎస్ఏ, ఆఫ్రికా మధ్య ప్రాచ్య దేశాల్లో వివిధ నగరాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడంతో పాటు ఫ్యూచర్ సిటీల నిర్మాణంలో భాగస్వామ్యం వహించింది. నియోజకవర్గ కేంద్రమైన కుప్పం పట్టణ అభివృద్ధికి సుర్బానా సంస్థ మాస్టర్ ప్లాన్ రూపొందించనుంది. పట్టణ సుందరీకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్లు, పట్టణంలో 12 సర్కిళ్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించనున్నారు. వీటితో పాటు పట్టణంలో మాల్ స్ట్రీట్ ఏర్పాటుకు కూడా ఈ ప్లాన్లో చర్యలు. పట్టణ సుందరీకరణ, రోడ్లు, మౌలిక వసతుల కల్పనపై ఫోకస్. ఇప్పటికే 92 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేపట్టనున్నట్లు సమాచారం. పట్టణ జనాభా సుమారు 40 నుండి 45 వేలు ఉండగా భవిష్యత్తులో జనాభా పెరుగుదల, ఇతర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పట్టణాన్ని ఓ సమగ్ర ప్లాన్తో అభివృద్ధి చేసేలా ఈ సంస్థ డిజైన్ చేయనుంది. తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. అండర్ బ్రిడ్జిల వద్ద నీరు నిలవకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. వర్షాల వలన నగరంలోని అండర్ బ్రిడ్జిలో వర్షపు నీరు నిలవకుండా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. వర్షాలతో నగరంలోని డిఆర్ మహల్, ఆర్సీ రోడ్, బాలాజీ కాలనీ అండర్ బ్రిడ్జిలను బుధవారం ఉదయం పరిశీలిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అండర్ బ్రిడ్జిల కింద వర్షపు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు మోటార్లతో పంపింగ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట కార్పొరేటర్ ఎస్కే బాబు, డిఈ మహేష్, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. రెయిన్ఫాల్ ప్రెడిక్షన్ ఉండడంతో కంటిన్యూస్ మనకి నైట్ 2 o'clock నుంచి ఈ వర్షం పడుతూనే ఉంది. బట్ ఫార్చునేట్లీ ఈ రెయిన్ఫాల్ గ్యాప్ ఉండడం వల్ల మనకి కేశవాయన గుంటలో ఒకటి వాటర్, ఎస్జేఎస్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కొంచెం వాటర్, అలాగే ఎస్వి పూర్ హోమ్ లెప్రసీ కాలనీ దగ్గర అక్కడ వాటర్ కొంచెము రోడ్ల పైన ఉంది. అదర్వైజ్ పెద్దగా ఎక్కడ వాటర్ లేదు. కానీ ఈ డ్రైన్స్ ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఆ వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేలాగా చేస్తున్నాము. బట్ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో లేదా మ్యాన్ హోల్స్ అయితే కంపల్సరీ క్లోజ్ చేయమని చెప్పాము. బట్ ఈ వర్షం టైంలో మనము ఓపెన్ చేసి ఎక్కడైతే క్లీన్ చేస్తున్నారో అక్కడ జాగ్రత్తగా ప్రజలు కూడా ఉండాలి. ఏవైనా డీలాపిడేటెడ్ హౌసెస్ ఉంటే, అంటే ఇండ్లు బాగా పడిపోతున్నాయి అనుకుంటే మనం ముందే దాని నుంచి బయటికి వెళ్ళి ఎక్కడైనా రీహాబిలిటేషన్ సెంటర్లోనో లేకపోతే బంధువుల ఇంట్లో ఉండడం బెటర్. బికాస్ మనకి కేకే లేఅవుట్లో లాస్ట్ టైము కోటకమ్మల లేఅవుట్లో ఒక బిల్డింగ్ పడిపోయింది. మనం నోటీసు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఖాళీ చేయకోకుండా అక్కడ ఫార్చునేట్లీ మనుషులు లేరు కాబట్టి సరిపోయింది. ఏమన్నా ఉంటే అక్కడ షిఫ్ట్ అవ్వండి. అలాగే చెట్లు కానీ ఏమన్నా పడిపోతున్నాయని ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఇలా బ్లాకేజెస్ ఇష్యూస్ ఉన్నా కంట్రోల్ రూమ్ కూడా ఉంది. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ చెప్తారు. ఆ కంట్రోల్ రూమ్ చేసి కంప్లైంట్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. డిఆర్ మహల్ అండర్ బ్రిడ్జి ఫుల్లుగా నీళ్లు రావడం జరిగింది. రాత్రంతా మున్సిపల్ డిఈ గారు, సిబ్బంది అందరూ కూడా 2 మోటార్లు పెట్టి ఈ నీళ్లను తొలగించడం జరిగింది. ఇప్పుడు క్లియర్గా డిఆర్ మహల్ అండర్ పాస్ క్లియర్గా ఉన్నది. మౌర్య మేడం కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఓవర్ఫ్లో వాటర్ రాకుండా వాల్ నిర్మించమని చెప్పడము, ఈ పంపింగ్ చేసిన వాటరు రోడ్లో వదలకుండా ఒక కాలువ నిర్మాణం చేయాలని డిఈ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మీరు ఎడతెరిపి వర్షాల వల్ల మీరు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలను కోరుకుంటూ ఇప్పుడైతే రోడ్ అండర్ బ్రిడ్జి క్లియర్గా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం. తిరుమల గిరులకు సరికొత్త శోభను సంతరించుకున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కొండలపై నుంచి జాలువారుతూ భక్తులను పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో 1వ కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉధృతంగా పొంగి పొర్లుతోంది. అలాగే అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. 7 కొండల్లో పచ్చదనం, ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతాల అందాలు భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. కపిలతీర్థం వద్ద జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరిణిలో భక్తులను స్నానానికి టీటీడీ అనుమతించడం లేదు. ఇంతమంది చెప్తా ఉంటే మళ్ళీ నేరుగా పోతే మళ్ళీ రాయిపడింది కస్టమర్ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని అన్ని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. ఈ న్యూ బాలాజీ కాలనీ 19వ డివిజన్లో ఉన్నటువంటి న్యూ బాలాజీ టీటీడీ ప్లాట్స్లోకి వాళ్ళ ఇళ్ళల్లోకి నీళ్లు, మురికి నీళ్లు, డ్రైనేజ్ వాటరు, వర్షపు నీరు అన్నీ కలిపి వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళ ట్యాంకులన్నీ కూడా ఈ రోజున కలుషితమైపోయి వారు మరి ఆ నీటిని వాడుకోలేని పరిస్థితి, బాత్రూంలకు కూడా వాడుకోలేని పరిస్థితులతో మరి పురుగులంతా కూడా ఆ కాలువల్లోటివి కానివ్వండి, డ్రైనేజ్లోటివి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ ట్యాంకులకు లోపలికి కూడా వెళ్ళిపోయి మరి ఇంటి చుట్టూ కూడా నీళ్లు నిలిచిన దానివల్ల వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. దీన్ని త్వరితగతిన మరి ఈ ఏదైతే వర్షపు నీళ్ళు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొద్దిగా సిల్టింగ్ అంతా కూడా తీసి నీళ్లు, వర్షపు నీళ్లు ఏదైతే ఉన్నాయో అవి మరి కాలువల్లోకి వెళ్ళి కాలువల్లో ప్రవహించే విధంగా డ్రైనేజ్ సిస్టాన్ని మెరుగుపరచాలని ఇప్పుడే మన కమిషనర్ మేడం మౌర్య గారికి చెప్పడం జరిగింది. ఆవిడ వెంటనే స్పందించి డిఈని వాళ్ళు పంపించి వెంటనే వాటన్నిటికి కూడా నీటినంతా కూడా పారదోలే విధంగా కూడా చేస్తామని చెప్పడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు అందించే విరాళాలు రికార్డు స్థాయిలో వస్తున్నాయి. ఏడాది కాలంలో టీటీడీ ట్రస్టులకు 918 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీటీడీకి దాతలు క్రమంగా పెరుగుతున్నారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టాక టీటీడీ ట్రస్టులకు వెలువల విరాళాలు వస్తున్నాయి. దాతలకు తగిన గౌరవం, సదుపాయాలు కల్పించడంలో ఎక్కడా లోపం తలెత్తకూడదని బీఆర్ నాయుడు ఆదేశాలిచ్చారు. ట్రస్టులకు విరాళాలతో పాటు పలు నిర్మాణాలు, యంత్రాల కొనుగోలు, సాంకేతిక అభివృద్ధికి దాతలు సంపూర్ణంగా సహకారం అందిస్తున్నారు. అత్యధికంగా ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 338.8 కోట్ల రూపాయల విరాళం వచ్చింది. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ ద్వారానే ఎక్కువ సంఖ్యలో విరాళాలు సమర్పిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా 579.38 కోట్ల రూపాయలు, ఆఫ్లైన్ ద్వారా 339.20 కోట్ల రూపాయలతో విరాళాలు అందించారు. శ్రీవాణి ట్రస్టుకు 252.83 కోట్ల రూపాయలు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్కు 97.97 కోట్ల రూపాయలు, ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు 66.53 కోట్ల రూపాయలు, ఎస్వి గో సంరక్షణ ట్రస్టుకు 56.77 కోట్ల రూపాయలు, ఎస్వి విద్యాదాన ట్రస్టుకు 33.47 కోట్ల రూపాయలు, బర్డ్ ట్రస్టుకు 30.02 కోట్ల రూపాయలు, ఎస్వి సర్వశ్రేయాస్ ట్రస్టుకు 20.46 కోట్ల రూపాయలు, ఎస్వి వేద పరిరక్షణ ట్రస్ట్ 13.87 కోట్ల రూపాయలు, ఎస్వి బీసీకి 6.29 కోట్ల రూపాయలు, స్విమ్స్కి 1.52 కోట్ల రూపాయలు లభించింది. శ్రీవారిమెట్టు నడక మార్గంలో జీవించే చిరు వ్యాపారులకు న్యాయం చేయాలంటూ టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.
శ్రీవారిమెట్లు చిరు వ్యాపారస్తులు గత 428 రోజుల నుంచి ఆందోళన కొనసాగిస్తూ ఉంటే టీటీడీ యాజమాన్యానికి ఏమాత్రం కూడా పట్టి పట్టనట్లు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు తిరుమల తిరుపతి పరిపాలన భవనం ఎదురుగా ధర్నా నిర్వహించడం అనేది జరిగింది. ఈ ధర్నా ద్వారా ప్రభుత్వం కానీ పాలక మండలి కానీ స్పందిస్తుందని చెప్పని వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వాళ్ళ అన్నమో రామచంద్ర అనే ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. గత అన్ని రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉంటే కూడా వాళ్ళ తిండి తిప్పలు లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటే పాలక మండలి పట్టించుకోకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఎండకి ఎండి వానకు తడిసి చలికి వణుకుతూ ఇక్కడ దోమలకు రోగాలతో రొప్పులతో ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకెన్ని రోజులు నిరాహార దీక్ష చేయాలని చెప్పని ఈరోజు అడుగుతా ఉన్నాం. అక్కడ పై నుంచి ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద ఉన్నటువంటి సూపరింటెండెంట్ స్థాయి వరకు అనేక మందికి వినతి పత్రాలు సమర్పించాం. అనేక సందర్భాలుగా చర్చించినాం, మాట్లాడినాం. అయినా సమస్య ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదంటే ఈరోజు ఏ రకంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పాలక మండలి ఉందని చెప్పినని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. వెంకటేశ్వర సమక్షంలో ఈ ధర్మస్థానంలో ఈ ధర్మస్థలంలో ఇది న్యాయబద్ధం కాదు, చట్టబద్ధంగా కాదు, ధర్మబద్ధం కాదు. దేవుడు మిమ్మల్ని క్షమించాడు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసి పునరాలోచన చేసుకొని 30 కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాము. మీరు పరిష్కారం చేయనట్టయితే ఇప్పటికీ 425 రోజులు ఇదే రోడ్డు మీద అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదురుగా నిరాహార దీక్ష ఉంటే ఊరికి పట్టించుకోలేదంటే ఇదంతా మనుషం. ఒక మనిషి ఆకలిలో ఈదులో పడి ఉంటే దూరపోయినంత కూడా ఏమైందని ఎక్కువ పరామర్శిస్తారు. కానీ 30 కుటుంబాల వాళ్ళు 425 రోజులుగా ఏడీ బిల్డింగ్ ముందు ఈ ఆకలితో పోరాటం చేస్తా ఉంటే పట్టించుకోవడం అనేది ఇది ఏమాత్రం చమాహారం కాదు. భారతదేశ రాజకీయాలలో అపర చాణక్యుడిగా పేరుగాంచిన అమిత్ షా పుట్టినరోజు వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి గాంధీ రోడ్లోని కస్తూరిబా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 61వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ నాయకులు అజయ్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు హాజరై కేక్ను కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దేశ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకొని దేశ అభివృద్ధి కోసం అనునిత్యం శ్రమిస్తున్న అమిత్ షా జన్మదిన వేడుకలను కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకురావటం జరిగిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా అమిత్ షా అత్యధిక కాలం హోంశాఖ మంత్రిగా పనిచేస్తూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. రానున్న రోజులలో అమిత్ షా మరెన్నో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఇంకొక రికార్డు ఏంటంటే లాంగెస్ట్ హోమ్ మినిస్టర్. మనకు అత్యంత చాలా రోజులుగా చాలా సంవత్సరాలు ఎంతోమంది వచ్చారు హోమ్ మినిస్టర్లు. కానీ ఈయన హోం మంత్రిగా చాలా సంవత్సరాలుగా మనకు సర్వీస్ చేస్తున్నారు. లాంగెస్ట్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే కోఆపరేటివ్ మినిస్టర్గా కూడా ఇప్పుడు కోఆపరేషన్ ఇచ్చారు. ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. మేము కూడా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నాను. ఎన్నో రిఫార్మ్స్ వచ్చాయి. ఇప్పుడు పేద ప్రజలకు కావాల్సిన దగ్గరగా లోన్లు ఇవ్వడం అయితేమి, వాళ్ళ దగ్గర రికవరీ సిస్టమ్ అయితే కానీ, తర్వాత రిఫార్మ్స్ కానీ ఎన్నో తీసుకురావడం జరిగింది. అటువంటి అమిత్ షా గారికి మాకు చాలా లాస్ట్ 19 ఇయర్స్గా పరిచయం, మిత్రులు కూడా, ఫ్యామిలీ ఫ్రెండ్గా నాకు ఈ యొక్క అవకాశం ప్రతి సంవత్సరం ఆయన యొక్క బర్త్డే జరుపుకొని అందరూ కూడా మన బీజేపీ నేతలందరూ కూడా రావడం, వాళ్ళ ద్వారా కొద్దిగా ప్రసాదాలు లాగా అన్నప్రసాదం కేక్ కట్ చేసి పేదలకు అన్నం పంచడం అనేది. కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేసి స్వేచ్ఛాపాలన భారతదేశంలో పూర్తి స్థాయిలో పెట్టడం అనేటువంటిది అమిత్ షా గారి యొక్క ఘనమైనటువంటి ఆలోచనకు నిదర్శనం. అంతేకాకుండా రాజ్యాంగంలో ఎన్నో పాత చట్టాలన్నిటి కూడా రద్దు చేసి, బ్రిటిష్ వారి చట్టాలనంతా రద్దు చేసి ప్రజలకు మేలు చేకూర్చేటువంటి పని చేశారు. అటువంటి నాయకుడి యొక్క ఆలోచన విషయాన్ని మనం గమనించుకోవాలి. వారి యొక్క మార్గాన్ని మనం అనుసరించమనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని స్విమ్స్ పద్మావతి హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ ఓపీడీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్విమ్స్ హాస్పిటల్ వీసీ ఆర్వి కుమార్ హాజరై మాట్లాడుతూ
గతంలో క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటే భయపడే పరిస్థితి ఉండేది అన్నారు. క్యాన్సర్ను మందులతో నయం చేయవచ్చునని రోగులకు భరోసా ఇచ్చారు. క్యాన్సర్ను బహిర్గతంగా చేయాలని కోరారు. దీనివలన ఎందరో క్యాన్సర్ బారిన పడిన రోగులు వైద్యం చేసుకుని క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడతారని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ వైద్య విభాగం సంబంధించిన బృందం, రోగులు, స్విమ్స్ పద్మావతి హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ ఓపీడీ సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో ఇప్పటికి దాదాపు ఇలాంటి క్యాంపులు 713 నిర్వహించడం జరిగింది. దాంట్లో దాదాపు 42,000 మందిని స్క్రీనింగ్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 3,000 మంది క్యాన్సర్ అనుమానితులుగా గుర్తించారు. వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి దాదాపు 895 మందికి క్యాన్సర్ తర్వాత పూర్తి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక కేవలం స్విమ్స్తోనే కాకుండా టీటీడీ వారి సహకారంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమం. ఈ ఉద్యమంలో మీరందరూ కూడా చురుకుగా పాల్గొనవలసి ఉంది. అట్టడుగు నిమ్న వర్గాలకు తోడ్పాటు అందించిన గొప్ప మహోన్నత వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అని పలువురు కొనియాడారు. తిరుపతి యూత్ హాస్టల్లో ఎస్ఆర్ శంకరన్ జయంతిని పురస్కరించుకొని సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని పలువురు రచయితలు, మేధావులు, రాజకీయ ప్రముఖులు విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిష్కలంక సేవా తత్పరుడు ఎస్ఆర్ శంకరన్ అని అధికారిగా రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆయన జయంతిని నిర్వహించాలని డిమాండ్ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనునిత్యం పాటుపడిన వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది అధికారులకు స్ఫూర్తిదాతగా నిలిచారని, ఆయన అడుగుజాడల్లో యువత నడిచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎస్ఆర్ శంకరన్ జయంతిని తిరుపతిలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా జరుపుకునేలా చర్యలు చేపట్టేందుకు తామంతా సంసిద్ధమయ్యామని అన్నారు. పేదలు, ఆదివాసులు, దళితులు, పేద ప్రజలకు మొత్తం కూడా మన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహోన్నత మానవతావాది ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ గారు. వారు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు దళితులు, ఆదివాసీలు, పేదలందరూ కూడా ఈరోజు సమాజంలో మేము మనుషులు అన్నట్టు బ్రతికేదానికి ఆయన కల్పించినటువంటి స్ఫూర్తిదాయకం, ఎంతో అభినందనీయం. కాబట్టి వారు ఎప్పుడు కూడా కలకాలం ప్రజల్లో ఉండిపోతారు. వాళ్ళు మళ్ళా మనం కాలంలో పుట్టినట్టయితే అది దళితుల యొక్క అదృష్టంగా భావించినంతగా మనం అనుకుంటాం. పేద బడుగు బలహీన వర్గాల కొరకు జీవితాంతం త్యాగం చేసినటువంటి ఎస్ఆర్ శంకరన్న అడవిలో నివసించే గిరిజనులకు, హరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు ఎంతోమంది ప్రభుత్వ పథకాలు కూడా తెలవనటువంటి జీవిస్తున్నటువంటి వారికి వాళ్ళ దగ్గరికి కళ్ళు తెరిపించి అధికారులని తీసుకెళ్లేసి వీళ్ళు కూడా మనుషులే అని చెప్పేసి చూపించినటువంటి గొప్ప మహా ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎస్ఆర్ శంకరన్న గారు. అలాంటి వ్యక్తిని ఈ తిరుపతి పట్టణంలో ఆయన విగ్రహం పెట్టాలని చెప్పని మేమందరం భావించడం జరిగింది. వారి విగ్రహానికి మేమందరం కూడా సహకరిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్తీక మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మిక మాసంగా పరిగణించబడుతుంది. కార్తీక మాసం శివుడు మరియు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. దక్షిణాయనంలో కార్తీక మాసం ఉత్తరాయణంలో మాఘమాసంతో సమానమైన విశిష్టతను కలిగి ఉంటుంది. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు మరియు వనభోజనాలు భక్తులకు విశేష పుణ్యఫలాలను అందిస్తుంది. 2025లో కార్తీక మాసం అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 వరకు ఉంటుంది. కార్తీక మాసం స్నానానికి ప్రసిద్ధి. నదీ స్నానాలు ఆచరించి శైవ క్షేత్రాలను దర్శించడం శుభప్రదం. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో లేదా దేవాలయంలో సంధ్యాదీపం వెలిగించాలి. సూర్యాస్తమయానికి ముందు ఆకాశ దీపం వెలిగించడం హృదయంలోని జ్ఞానజ్యోతికి ప్రతీక. ఉసిరి చెట్టు కింద లేదా తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి శివుడు మరియు విష్ణువును పూజించడం మంచిది. ఈ మాసంలో ఒంటి పూజ భోజనం ఆచరించడం శ్రేష్టం. ప్రతిరోజు ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించి శివ దర్శనం చేయటం పుణ్యప్రదం. రుద్రాభిషేకం, లక్ష బిల్వదళ పూజలు, లక్ష కుంకుమార్చనలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించడం శుభకరం. శివుడు అభిషేక ప్రియుడు కావడంతో ఈ మాసంలో శివాభిషేకం దోషాలను తొలగించి సకల శుభాలను ప్రసాదిస్తుంది. ప్రతిరోజు ఒక అధ్యాయం కార్తీక పురాణం చదవటం లేదా వినడం శుభప్రదం. కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఆచరించడం సాంప్రదాయం. ఇది నైమసారణ్యంలో మునులు ఆచరించిన సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది.
కార్తీక శుద్ధ అష్టమి, బహుళ ద్వాదశి మరియు బహుళ త్రయోదశి నుంచి అమావాస్య వరకు గోపూజ చేయడం అనంత పుణ్యఫలాలను ఇస్తుంది. పాడ్యమి నాడు ఆవు పేడతో గోవర్ధనగిరిని రూపొందించి పూజించాలి. కార్తీక మాసంలోని సోమవారాలు శివారాధనకు అత్యంత పవిత్రమైనది. ఈ రోజుల్లో శివాలయంలో రుద్రాభిషేకం, బిల్వదళ పూజలు మరియు దీపారాధన చేయటం శుభప్రదం. 2025లో 4 కార్తీక సోమవారాలు అక్టోబర్ 27, నవంబర్ 3, నవంబర్ 10, నవంబర్ 17 ఉన్నాయి. కార్తీక మాసం భక్తి, ఆధ్యాత్మికత మరియు దీపారాధనతో దేదీప్యమానంగా వెలుగొందుతుంది. ఈ మాసంలో శివుడు, విష్ణువు, తులసి మరియు గోవులను ఆరాధించడం ద్వారా భక్తులు ఐహిక, ఆధ్యాత్మిక సంపదలను పొందవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి నిర్వహిస్తున్న టైప్ రైటింగ్ పరీక్షలు జనవరి 24 మరియు 25 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఏపీ టైప్ రైటింగ్ మరియు షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నాగరాజు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ సమీప టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోగలరని తెలిపారు. టైప్ రైటింగ్ నేర్చుకోవడం ద్వారా అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టైప్ రైటింగ్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆచార్య డి నారాయణరావు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని సందర్శించి వైస్ ఛాన్సలర్ ఆచార్య తాత నరసింగారావును ఛాంబర్లో కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో 2 విద్యావేత్తలు 2 ప్రతిష్టాత్మక సంస్థల మధ్య విద్య మరియు పరిశోధన సహకారాలను బలోపేతం చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. భవిష్యత్ శాస్త్రీయ పురోగతి, స్థిరమైన ఇంధన పరిష్కారాల కోసం గుర్తించబడిన క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ హైడ్రోజన్ మొబిలిటీలో ఉమ్మడి పరిశోధనా చొరవలను చేయటానికి చర్చలు జరిపారు. క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర నూతన రంగాలలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం మార్గదర్శక పరిశోధనలను నారాయణరావు ఎస్వియు వైస్ ఛాన్సలర్లకు వివరించారు. జాతీయ స్థాయిలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రముఖ విశ్వవిద్యాలయాల మధ్య పరిశోధన సహకారం ప్రాముఖ్యతను పరిశీలించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి గరుడాద్రి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో పేదలకు ఉచితంగా అల్పాహార వితరణ చేశారు. అలాగే గర్భిణీల సహాయకులకు ఉచితంగా బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించారు. తేజ అల్పాహార విందు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ లయన్ మక్కిన భాస్కర్, లయన్ క్లబ్ ఆఫ్ తిరుపతి గరుడాద్రి అధ్యక్షులు బండి మధుసూదన రెడ్డి, కార్యదర్శి చెన్నుపాటి చక్రపాణి, కోశాధికారి వి పురుషోత్తమనాయుడు, సభ్యులు రామారావు, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,26,660 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,502 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,58,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 164 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐస్లాండ్లో దోమలు, కొనసాగుతున్న అన్వేషణ. శబరిమల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ద్రౌపది ముర్ము 18 పవిత్ర మెట్లు ఎక్కి అయ్యప్పకు ప్రత్యేక ప్రార్థనలు. బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాల హెచ్చరిక, అల్పపీడనంగా మారిన వైనం, అప్రమత్తమైన అధికార యంత్రాంగం. కుప్పానికి సుర్బానాచే మాస్టర్ ప్లాన్, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల ప్రణాళిక. రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఐలు సహకరించాలి, మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి. ప్రారంభమైన కార్తీక మాసం, శివాలయాలకు పోటెత్తిన భక్తులు, శివనామ స్మరణలతో మారుమ్రోగిన ఆధ్యాత్మిక క్షేత్రాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.